ఇంతలో రోహిణి చింటూని హగ్ చేసుకొని, "చింటూ నేనేరా మీ అమ్మని, నేనేరా మీ అమ్మని, నేను మీ అత్తని కాదురా అమ్మని" అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు చింటూ, "నేనేం తప్పు చేశానమ్మా, ఎందుకమ్మా నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు" అని అంటుంటే, అప్పుడు రోహిణి, "నువ్వేం తప్పు చేయలేదు నాన్న, నేనే తప్పు చేశాను, తప్పంతా నాదే" అని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటే, అప్పుడు రోహిణి వాళ్ళమ్మ, "ఇప్పుడు నా మనసు కుదుట పడింది, ఎన్నో ఏళ్ళుగా వాడి మనసుని ఇబ్బంది పెడుతున్న ప్రశ్నకి వాడికి సమాధానం దొరికిపోయింది." అప్పుడు చింటూ, "అమ్మమ్మ, నువ్వు కూడా ఈ విషయం నాకెందుకు చెప్పలేదు" అంటే, అప్పుడు వాళ్ళ అమ్మమ్మ, "నేను చెప్పే పరిస్థితుల్లో లేనులే నాన్న, పసి మనసుకి పరిస్థితులు ఎలా అర్థమవుతాయమ్మా" అని వాళ్ళ అమ్మ రోహిణిని అంటుంది. అప్పుడు రోహిణి, "అది కాదమ్మా, నేను ఏ పరిస్థితిలో ఉన్నానో నీకు బాగా తెలుసు కదా" అని అంటుంటే, ఇంతలో చింటూ ఉండి, "అమ్మ, నువ్వు మా ఇంటికి వస్తావా, నువ్వు నేను అమ్మమ్మ కలిసే ఉందామా, ఇక్కడ నాకేం నచ్చడం లేదు, అస్సలు బాగాలేదు, మన ఇంటికి వెళ్ళిపోదామమ్మా" అని అడుగుతాడు. అప్పుడు రోహిణి తనని హగ్ చేసుకొని, "చింటూ, నీకు ఎలా చెప్పాలరా, నేను ఏం చెప్పాలి" అని ఏడుస్తూ ఉంటే, అప్పుడు చింటూ, "మా స్కూల్లో నన్ను అందరూ ఏడిపిస్తున్నారమ్మా, పుస్తకం చింపి కావాలంటే మీ అమ్మకి చెప్పుకోమంటున్నారు, నువ్వు మా స్కూల్కి వచ్చి నువ్వే మా అమ్మవని చెప్పేయమ్మా" అని అంటుంటే, అప్పుడు రోహిణి వాళ్ళ అమ్ముండి, "ఏంటమ్మా, ఇంకా నీ కన్నపేగు మెల్లి తిరిగిపోవడం లేదా, వాడి మీద నీకు ప్రేమ రావటం లేదా, కొడుకు పుట్టిన ఇన్నాళ్ళకి అమ్మ అని పిలిపించుకున్నావు, ఆ పిల్లిపైన నీ గుండెని తాకడం లేదా, అలా అని ఎన్ని రోజులు దాస్తావిది" అని అంటుంటే, అప్పుడు రోహిణి, "ఇంట్లో మీనా పరిస్థితి చూసావు కదా, ఎన్ని పనులు చేసినా, ఎంత అణిగిమణిగి ఉన్నా, అయినా మా అత్తయ్య తనని ఏదో ఒకటి తిడుతూనే ఉంది, ఏదో ఒక విధంగా సాధిస్తూనే ఉంది. నేను కోటీశ్వరుడి కూతురిగా ఉన్నంత కాలమే నాకు ఈ మర్యాద గౌరవం, ఒక బిడ్డకి తల్లినని మోసం చేసి ఈ ఇంటికి అడుగు పెట్టానని తెలిస్తే ఆవిడ జీవితాంతం నన్ను క్షమించదు, మెడపట్టి బయటికి గెంటేస్తుంది, అందుకే ఈ నిజాన్ని ఈ ఇంట్లో చెప్పలేకపోతున్నాను, మీనా కంటే దారుణంగా నా పరిస్థితి అవుతుందని నేను ఈ నిజం చెప్పలేకపోతున్నాను" అని అంటుంటే, అప్పుడు చింటూ ఉండి, "అమ్మా" అని అంటుంటే, రోహిణి, "చింటూ, నేను ఒక మాట చెప్తా వింటావా, నువ్వు నన్ను ఇక్కడ అమ్మా అని పిలవద్దు, నేనే మీ అమ్మనని ఎవ్వరితోనూ చెప్పొద్దు" అని ఏడుస్తుంటే, అప్పుడు చింటూ ఉండి, "ఎందుకమ్మా, నేనేం తప్పు చేశాను" అని అంటుంటే, అప్పుడు రోహిణి ఏడుస్తూ, "తప్పు నీది కాదురా, నా తలరాతది, అది చెప్పినా నీకు అర్థం కాదు, కానీ నువ్వు మాత్రం నన్ను ఈ ఇంట్లో వాళ్ళ ముందు అమ్మా అని మాత్రం పిలవద్దు" అని చెప్తుంటే, అప్పుడు చింటూ, "సరే అమ్మ, నేనెవరికీ చెప్పను, కానీ నాకొకటి చేస్తావా" అని అంటే, అప్పుడు రోహిణి ఉండి, "ఏంటి నాన్న అది" అని అంటే, "రేపు నా కట్లు విప్పాక నేను ముందు నిన్నే చూడాలమ్మా, నువ్వు వస్తావా, చెప్పమ్మా, నువ్వే మా అమ్మవని తెలిసిపోయింది కదా, అందుకే చూడాలనుంది, నువ్వు వస్తావా" అని అంటే, అప్పుడు రోహిణి ఉండి, "సరే నాన్న, తప్పకుండా వస్తాను" అని అంటూ, "అమ్మ, మీరు ఇంకా తొందరగా బయలుదేరండి, హోటల్లో రూమ్ బుక్ చేస్తాను" అని అంటుంటే, అప్పుడు రోహిణి వాళ్ళ అమ్ముండి, "ఇంత సాయం చేసిన బాలు మీనాకి చెప్పకుండా వెళ్తే ఎలా అమ్మా" అని అంటుంటే, అప్పుడు రోహిణి ఉండి, "ఏం మాట్లాడుతున్నావమ్మా, అందరినీ బయటికి పంపించిందే మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించాలని, ఇంకేం మాట్లాడకు, నువ్వు ముందు వెళ్ళి రెడీ అవ్వు" అని అంటుంటే, ఇంకోవైపు బాలు ట్రిప్ కోసం కాల్ చేసిన వాళ్ళకి కాల్ చేస్తాడు, కానీ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయరు, ట్రిప్ కోసం కాల్ చేసి కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఇంటికన్నా వెళ్దాం అంటూ బయలుదేరుతుంటాడు. ఇంకోవైపు మీనా ఉండి, ఇంకా నేను బయలుదేరుతున్నాను విద్య" అని అంటే, అప్పుడు విద్య ఉండి, "నువ్వు నా కోసం ఈ పూలు కట్టడం నేర్పించావు, నేను నీ కోసం వంట చేశాను, కానీ నువ్వు తినకుండానే వెళ్తాను అంటున్నావు, ఇదేం బాగాలేదు" అని అంటే, అప్పుడు మీనా, "సరే, నాకు ఇంట్లో చాలా పనులున్నాయి, కొంచెం తినేసి వెళ్తాను" అని అంటే, అప్పుడు విద్య ఉండి, "సరే" అని అంటుంది. ఇంతలో విద్య ఉండి, "అవును, నేను ఒకటి అడుగుతాను, మీ అత్తయ్య గారు నిన్ను అన్ని మాటలు అంటారు కదా, నీకు కోపం రాదా" అని అంటుంటే, అప్పుడు మీనా, "ఎందుకు రాదు, ఖచ్చితంగా వస్తుంది, కానీ పెద్దవాళ్ళు ఒక మాట అంటే సదురుకుపోవాలని మా అమ్మ మా నాన్న చెప్తూ ఉండేవాళ్ళు, అయినా నాకు మా మామయ్య గారు ఆ ఇంట్లో తోడున్నారు, అతను ఎప్పుడు నాకే సపోర్ట్ చేస్తారు, అయినా ఒక ఆడపిల్లకి సహనం బాగా ఎక్కువగా ఉండాలి, అలా అయితేనే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది" అని అంటుంటే, అప్పుడు విద్య ఉండి, "ఎప్పుడూ పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తావా, నీకంటూ ఏ కోరికలు లేవా" అని అంటే, అప్పుడు మీనా ఉండి, "ఎందుకు లేవు, ఉన్నాయి, ఒక మంచి కుటుంబం, ఖాళీగా ఉండకుండా బతకడానికి ఏదో ఒక పని, ఇంకంతకు మించి ఏం కావాలి" అని అంటుంటే, అప్పుడు విద్య ఉండి, "మీ అత్తయ్య లాంటి అత్తయ్య నాకుంటుంటే నేను రెండో రోజే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదాన్ని" అని అంటుంది. అప్పుడు మీనా ఉండి, "మా అత్తయ్యకు వచ్చిన కోడళ్ళు గొప్పింటి వాళ్ళు, నేను సాధారణమైన దాన్ని, అందుకే మా అత్తయ్య నన్ను అలా చూస్తుంది, కానీ నా భర్త అలా కాదు, నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు, అప్పుడప్పుడు చిరుబురులు ఆడుతుంటాడులే, కానీ ఆయన కూడా అవన్నీ మర్చిపోయి చాలా బాగుంటాడు" అని అంటుంటే, అప్పుడు విద్య, "ఓ మై గాడ్, ఇంత చెడులో కూడా మంచిని వెతికే మనిషిని నేను నిన్నే చూస్తున్నాను,
అని అనుకుంటూ తన మనసులో రోహిణి తప్పు మీద తప్పు చేస్తుంది, కానీ మీనా మాత్రం ఏ తప్పు చేయదు. మీనా నుంచి ఒక ఆడపిల్ల ఎన్నో నేర్చుకోవచ్చు. మీనాకి రోహిణికి అస్సలు పోలికే లేదు అని అనుకుంటుంది. ఇంకోవైపు రోహిణి ఇక మీనా రావడానికి ఎంతో టైం పట్టదు, ఇక తొందరగా బయలుదేరానమ్మా, బాలు కూడా వచ్చేస్తాడు అని అంటుంటే అప్పుడు చింటూ ఉండి, అమ్మ మీనా ఆంటీ లేదా, తను చాలా మంచిది, మీనా ఆంటీ రాదా, తను చాలా మంచిదమ్మా, తనకి చెప్పి వెళ్దాం అని అంటుంటే అప్పుడు రోహిణి ఉండి, మీ అమ్మని నేనే కదా అని అంటే అప్పుడు చింటూ ఉండి అవును అని అంటే, మరి ఇంకోసారి ఆ మీనా గురించి మాట్లాడకు అని అంటుంది. అప్పుడు వాళ్ళ అమ్ముండి, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు రోహిణి ఉండి, నా కొడుకు మీద ఎవ్వరూ ప్రేమ చూపించడానికి వీల్లేదు, సరే పదండి అంటూ బయటికి వెళ్తూ ఉంటారు. బాలు ఇంటికి వచ్చేస్తాడు. అది గమనించిన రోహిణి, బాలు వచ్చేస్తున్నాడు, ఇదంతా ఏం చెప్పకండి, ఇక్కడే కూర్చోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో బాలు అక్కడికి వచ్చి, ఏమైంది ఇక్కడ కూర్చున్నారు, ఎవరు పలకరించలేదా అని అంటుంటే అప్పుడు రోహిణి వాళ్ళమ్ముండి, ఏం లేదు బాబు, చింటూ ఇప్పుడే నిద్రలేచాడు అని అంటుంది. నువ్వేంటి బాబు ట్రిప్కని వెళ్ళి అప్పుడే వచ్చేసావు అని అడుగుతుంది. ఆ ట్రిప్పుకు అని బుక్ చేసుకొని వాళ్ళు ఫోన్ ఎత్తడం లేదు వెధవలు అని అంటూ ఉంటే ఇంతలో రోహిణి అక్కడికి వస్తుంది. అప్పుడు బాలు ఉండి, ఇదేంటి పార్లరమ్మ ఇక్కడుంది ఇంకా వెళ్ళలేదా అని అంటే, ఈ టైంలో ఇంట్లో ఉండకూడదని నువ్వేమైనా రూల్ రాసావా అని అంటే, లేదు పార్లర్కి వెళ్తారు కదా అని అంటే, అదంతా నీకెందుకు, నీకు అవసరమా, అవునులే అని అనుకుంటూ ఉంటే బాలు ఇంతలో బాలు ఉండి, వీడేంటి ఇలా డల్గా కూర్చున్నారు, రే చింటూ నీకోసం బిర్యానీ తెచ్చాన్రా అంటూ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి వాడికి తినిపించండమ్మా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్ళిపోతాడు. అప్పుడు రోహిణి, ఇంత ప్లాన్ చేసి అందరినీ బయటికి పంపించినా ఏం లాభం లేకుండా పోయింది. ఇంతలో రోహిణి చింటూకి బిర్యానీ పెడుతూ, ఇదంతా నీ వల్లే అని అంటే అప్పుడు వాళ్ళ అమ్ముండి, నేనేం చేశాను, నువ్వు బయలుదేరమన్న వెంటనే బయలుదేరాను కదా అని అంటే, సరేలే ఇప్పుడు అవన్నీ ఎందుకు, ఒక్కరోజే కదా, జాగ్రత్తగా ఉండి వెళ్ళిపోదురులే అని అంటుంది రోహిణి. ఇంతలో చింటూ ఉండి, అయితే మనం ఇక్కడ నుంచి వెళ్ళట్లేదా, మనం అమ్మతోనే ఉంటున్నామా అని అంటే అప్పుడు రోహిణి ఉండి, రేయ్ నీకు అమ్మ అని పిలవద్దని చెప్పాను కదా అని అంటుంటే అప్పుడు వాళ్ళ అమ్ముండి, వాడికి అమ్మ అని తెలిసింది ఇప్పుడే, అప్పుడే పిలవద్దంటే ఎలా అని అంటుంది. ఇంతలో వాళ్ళ అమ్మ ఉండి, తిను అని అంటే అప్పుడు చింటూ ఉండి, లేదు అమ్మ తినిపిస్తేనే అంటూ, లేదు అత్త తినిపిస్తేనే తింటాను అని అంటుంటే అప్పుడు రోహిణి వాళ్ళ అమ్మ ఉండి, పిలుపునైతే ఆపగలవు కానీ వాడికి నీ మీదున్న ప్రేమని ఆపలేవు కదా, తినిపించు అని అంటుంటే రోహిణి తినిపిస్తూ ఉంటుంది. ఇంతలో బాలు కిందికి వస్తూ ఉంటాడు. అది చూసి అప్పుడు బాలు, అదేంటి పార్లరమ్మ అమ్మైపోయింది, ఒక తల్లి ఒక కొడుకుకు తినిపిస్తున్నట్టు ప్రేమగా తినిపిస్తున్నావేంటి అని పార్లరమ్మని అడుగుతాడు. అప్పుడు రోహిణి వాళ్ళ అమ్ముండి, లేదు బాబు, చింటూ తిననని మారం చేస్తుంటే రోహిణి బుజ్జగించి తినిపిస్తుంది. చిన్నపిల్లలు కొత్త వాళ్ళకి చాలా తొందరగా కలిసిపోతారు, అందుకే ఏమనకుండా తింటున్నాడు. నాకెందుకో మా పార్లరమ్మని చూస్తే తేడాగా అనిపిస్తుంది, మనుషుల మీద రాక్షసుల్లా విరుచుకుపడతాడు, ఇక్కడేమో ఇంత ప్రేమ చూపిస్తుంది అని అంటాడు. సరే ఇప్పుడు ఈ గొడవంతా ఎందుకులే కానీ తినిపించు వాడికి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోహిణి బాబుకి తినిపించడం కంప్లీట్ చేసేస్తుంది. ఇంతలో మీనా అక్కడికి వస్తుంది. అప్పుడు బాలు ఉండి, మీనా వచ్చేసావా, నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటుంటే అప్పుడు మీనా ఉండి, నాకేమవుతుందండి, నన్నెవరైనా కిడ్నాప్ చేస్తారా ఏంటి అని అంటుంటే అప్పుడు బాలు ఉండి, పార్లర్ అమ్మ ఈరోజు ఇంట్లోనే ఉంది కదా, నా భయం బాధ అది అని అంటాడు. ఇంతలో బాలు ఉండి, సరే అదంతా ఉండని అక్కడ ఏమేం చేశావు అని అంటే, లేదండి నేను వంట బాగా చేస్తానని తెలిసి ఆ విద్య నన్ను బిర్యానీ చేయమంది, నేనే చేసి పెట్టాను, తిని చాలా బాగుందని చెప్పింది, చాలా కబుర్లు మాట్లాడుకున్నాం, ఇదంతా సరేలే కానీ చింటూ ఈరోజు నీకు ఎలా గడిచింది, తిన్నావా అని అడుగుతుంది. ఇంతలో చింటూ ఉండి, తినేసానంటీ అని అంటుంటే అప్పుడు బాలు ఉండి, నీకొక విషయం తెలుసా, చింటూకి అన్నం తినిపించింది ఎవరనుకుంటున్నావు అని అంటే అప్పుడు మీనా ఉండి, ఎవరండి అని అంటే, ఇంకెవరు మన పార్లర్ అమ్మ, నువ్వు కూడా షాక్ అయ్యావు చూసావా అని అంటుంటే అప్పుడు మీనా ఉండి, చాలేండి మీరు ఆపండి, ప్రతి ఆడ మనిషిలోనూ ఒక అమ్మ దాగుంటుంది, దాన్ని కూడా మీరు పెడార్తాలు తీస్తే ఎలా అని అంటుంది. నాకైతే షాకింగ్గానే ఉంది అని బాలు అంటుంటే ఇంతలో రోహిణి వాళ్ళ అమ్ముండి, రోహిణి అయినా మీనా అయినా ఇంకెవరైనా రేపు అమ్మతనం అనుభవించాల్సిన వాళ్ళే కదా బాబు, అందుకే అలా అంటుంది మీనా అని చెప్తుంది. ఇంతలో బాలు ఉండి, సరే నువ్వు చింటూను చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోతాడు. ఇంతలో మీనా
ఉండి చింటూ నీకోసం నేనేం తెచ్చానో తెలుసా అని అంటుంటే అప్పుడు చింటూ ఉండి కారు తీసుకొచ్చావా అని అడుగుతాడు. అప్పుడు మీనా ఉండి లేదు కళ్ళద్దాలు తీసుకొచ్చాను అని అంటే అప్పుడు చింటూ నేను ఇప్పుడు చూడలేను కదా అని అంటే అప్పుడు మీనా ఉండి ఇప్పుడు చూడకపోయినా రేపు చూస్తావు కదా అందుకనే తీసుకొచ్చాను, ఇవి రేపు పెట్టుకో హీరోలా ఉంటావు అని అంటుంటే అప్పుడు చింటూ ఉండి మా ఫ్రెండ్కి వాళ్ళ అమ్మ కొనిచ్చింది, వాడు అది పెట్టుకొని నా ముందు చాలా బిల్డప్ ఇచ్చాడు, నేను కూడా ఊరెళ్ళాక ఇవి పెట్టుకొని మా ఆంటీ కొనిచ్చిందని ఫోజ్ ఇస్తాను. ఇంతలో రోహిణి వాళ్ళ అమ్ముండి ఎందుకమ్మా ఈ ఖర్చులన్నీ అని అంటే అప్పుడు మీనా ఉండి ఏదో మా తృప్తి కోసం, మాకు పిల్లలుంటే మేము కొనకపోదుమా ఏంటి, అయినా పిల్లల కోసం పెట్టే ఖర్చులా ఆలోచించకూడదు. ఇంతలో చింటూ ఉండి ఆంటీ నా కట్లు విప్పాక నేను అందరినీ చూడొచ్చు కదా ఆంటీ అని అంటే అప్పుడు మీనా ఉండి తప్పకుండా చూడొచ్చు అని అంటుంటే అప్పుడు చింటూ ఉండి మా అమ్మని కూడా చూడొచ్చు కదా అని అంటాడు. ఇంతలో మీనా ఉండి చూసారా అండి చిన్నపిల్లాడు కదా వాడికి అవన్నీ తెలీదు కదా, అయినా వాళ్ళకు అత్త ఉందన్నారు కదా దుబాయ్లో, ఆమెనైనా రమ్మనండి లేదా ఫోన్ చేసి నాకు ఇవ్వండి నేను మాట్లాడతాను అని అడుగుతుంది. రోహిణి వాళ్ళ అమ్ముండి తను ఈ టైంలో చాలా బిజీగా ఉంటుందిలే అమ్మ అని అంటుంటే అప్పుడు మీనా ఉండి కన్నా వాళ్ళని కూడా చూసుకోలేనంత బిజీ ఉంటుందా అని అంటుంటే ఇంతలో రవి ఇంటికి వస్తాడు. ఇంతలో శృతి రవిలు వస్తారు. వచ్చి హాయ్ చింటూ ఇప్పుడు ఎలా ఉంది అని అంటే అప్పుడు చింటూ ఉండి బాగుందా ఆంటీ అని అంటుంటే ఇంతలో మీనా ఉండి మీరు కాల్ చేయండి అని రోహిణి వాళ్ళ అమ్మని అడుగుతుంది. అప్పుడు రోహిణి వాళ్ళ అమ్మ ఉండి నిజంగానే అమ్మ ఈ టైంలో తను చాలా బిజీగా ఉంటుంది, నేను ఫోన్ చేసి ఖచ్చితంగా నీతో మాట్లాడిస్తానులే అని చెప్తుంది. ఇంతలో రోహిణి కావాలని ప్లేట్ కింద పడేయడం రవి చూస్తాడు. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.